కొంతమంది బంధువులు ఎలా ఉంటారంటే కావాలని గుచ్చి నేను వెనకకు లాగే వాళ్ళు ఉంటారు. కొంతమంది అందరూ ఎలా ఉంటారు అంటే, కొన్నిసార్లు బంధువుల యొక్క తత్వం ఎలా ఉంటదంటే, నీకేదైతే లేదో దాన్నే గుచ్చి నేను బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నీ కుమార్తెకు పెళ్లి అవ్వట్లేదు అనుకోండి, ప్రతిసారి అదే మాటను, ఇంకా అవ్వట్లేదండి, ఏమోనండి, అందరికీ అయిపోతున్నాను, మీ కుమార్తె కావట్లేదు, ఇంకా అవదేమోనండి, లేకపోతే అదండి ఇదండి అని తెలుసు వాళ్ళకి ఆ మాట అంటే నువ్వు బాధపడతావని, అయినా అంటారు. మరలా అదే అంట. ఉద్యోగం రాలేదా నీకు? ఉద్యోగం రాలేదండి, మొన్నే మా ఇంటి పక్క ఒక ఆయనకు వచ్చిందండి, మొన్నే మా ఇంటి ఎదురుకున్న ఒక ఆయనకు వచ్చిందండి. వీళ్ళు చూపు అంతా వాళ్ళ మీదే కానీ వారి జీవితాల గురించి ఆలోచించారు. ప్రతిసారి నీకు ఏదైతే లేదో దాన్నే నొక్కి నిన్ను బాధ పెట్టాలనే ప్రయత్నం చేస్తారు చాలా. ఉద్యోగం పోయిందా, ఆ నోట ఈ నోట వాళ్ళకి తెలిసిందంటే ఇంకా వాళ్ళకి పండగే. అవసరం లేకపోయినా ఇంటికి వచ్చి, అయ్యో ఉద్యోగం పోయిందా, లోపలంతా భరతనాట్యం. ఎప్పుడు ఏ నాట్యం? తూర్పు నుండి పడవరకు భరతనాట్యం లోపల, బయట మాత్రం అయ్యో ఉద్యోగం పోయిందా అండి. ఎంతో మంది నీ యొక్క అభివృద్ధిని కోరుకోలేని వాళ్ళు